ఓం తత్సత్ ఓం తత్సత్ దేహప్రాణమద్వతాహం శరీరం మృతమత్కరాంబయాహం అనే మంత్రం చదివాడతను. అంతే, ఆ చీకట్లో సన్నని వెలుగు గాలిలోకి లేచింది. కొన్ని క్షణాల తర్వాత అదేమిటో అర్థమై వారి శరీరం జల్దరించింది. అదే మనిషి ప్రాణం అంది మధుహ. అవును, అర్థమైంది. బాగా చూడు, మంత్రం చదివిన వ్యక్తి పాదాల దగ్గర ఎవరో పడున్నారు అన్నాడు తీర్థంకర్. కొముర కళ్ళు ఇంతెంత చేసుకుని చూడసాగాడు. సన్నని జ్యోతిలా ఉన్న ఆ జ్వాల గాలిలో తిరుగాడసాగింది. ఆ జ్వాల ఎటెళితే అటు చూడసాగాడా వ్యక్తి. కొన్ని క్షణాల తర్వాత ప్రాణం బెద శరీరం యథాస్థాన మదిరోహం అన్నాడు. ఆ జ్వాల తిరిగి మెల్లగా కిందకి దిగి నేలమీదున్న వ్యక్తి శరీరంలోకి అదృశ్యమైంది. సరిగ్గా అప్పుడే కొముర చేతిలోని బ్యాగు కింద పడిపోయింది. నిశ్శబ్దంగా ఉన్న ఆ ప్రాంతంలో ఆ మాత్రం శబ్దమే ఆటంబాంబు పేలినట్లు భీకరంగా వినిపించింది. అంతే, ఆ వ్యక్తి దిగ్గున లేచి గబగబా ఇటొచ్చాడు. స్తంభం చాటునున్న ముగ్గురినీ చూసి నోట మాట రానట్టు ఉండిపోయాడు. కొంతసేపటికి తేరుకున్నట్లు మీరు అన్నాడు తీక్ష్ణంగా చూస్తూ. హిమాలయ పర్యాటకులం అన్నాడు తీర్థంకర్. కావచ్చు, కానీ ఒక సాధకుడి ప్రయోగాల్ని ఇలా రహస్యంగా వీక్షించడం తప్పు అన్నాడు. క్షమించాలి, ఆ సంగతి మాకు తెలీదు అన్నాడు తీర్థంకర్. మధుహ మాత్రం స్వామి, మీరిప్పుడు చేసిందేమిటి అంటూ ప్రశ్నించింది. ఆమె అమాయకత్వానికి అతను చిరునవ్వు నవ్వి, నీ అమాయకత్వం నచ్చింది తల్లి, నేను చేసింది మృత్యుంజయ సాధన అన్నాడు. మంత్రప్రయోగాల్ని చూడడం నాకిదే మొదటిసారి. నిజానికి ఇలాంటి మంత్రాలు ఉంటాయా ఉండవా అన్న అంశానికి సంబంధించిన చదివే నేను చదువుతున్నాను. గడగడా మాట్లాడేస్తున్న మధుహని ఆపేక్షగా చూశాడు. అలా కూర్చుని మాట్లాడుకుందాం అన్నాడు ఎదురుగా కనిపిస్తున్న పీఠంలాంటి ప్రదేశాన్ని చూపిస్తూ. అంతా ఆయన చూపించిన ప్రదేశంలో కూర్చున్నారు. స్వామి, మీరు చేసిన మృత్యుంజయ మంత్రం వల్ల ఉపయోగమేమిటి అంది మధుహ. దానికి ఆయన నవ్వి, ఈ మంత్ర సహాయంతో మృతులను బతికించొచ్చు, సజీవులను మృతులుగా మార్చేయొచ్చు అన్నాడు. అసలు మంత్రమంటే ఏమిటి స్వామి? నిశ్చలమైన తీవ్రమైన ధ్యానంలో మహర్షులు కనిపెట్టిన కొన్ని పదాలు, అక్షరాలు, శబ్దాలు కలిసి ఏర్పడిందే మంత్రం. మంత్రం అనేది అంతఃచేతన నుండి వచ్చిన నాదం. సాధకుణ్ణి పైపైకి తీసుకువెళ్లి ఆఖరికి పరిపూర్ణుడైన యోగిగా మార్చి అండపిండ బ్రహ్మాండాదులకు సమానమైన నిశ్శబ్దంలోకి పంపుతుంది. చైతన్యంలో ఉన్న స్థితుల గురించి తెలుస్తుంది. మంత్రానికి కూడా ఈ సృష్టిలో ఉన్న అన్ని జీవరాశుల్లాగే కొన్ని కవచాలున్నాయి. ఉదాహరణకి ఓంకార మంత్రం తీసుకుంటే గనుక ఇందులోని ఆ, ఉ, మా అనే 3 అక్షరాలు, మెలకువ, కలలు కండం, నిద్రపోవడం అనే 3 దశలకు సంకేతంగా ఉన్నాయి. ఇవే సూక్ష్మ, స్థూల, కారణ దేహాలకు చిహ్నాలు. వీటిని దాటిన 4వ దశలో మంత్రానికి ఒక రూపం లేదు, నాదం లేదు. అది వర్ణనాతీతమని యోగులకే మహాయోగి అయిన ఆ పరమశివుడే స్వయంగా చెప్పాడు అంటూ ఆగాడు. స్వామి, శివుణ్ణి యోగి అంటారెందుకు ప్రశ్నించింది మధుహ. శివుడే ఈ సృష్టిలో మొట్టమొదటి యోగి కనుక. వామాచారం, దక్షిణాచారం అనే ప్రక్రియలు వేరైనా 2 శివుడు రూపొందించిన తాంత్రిక క్రియలే. యోగం ద్వారానే ఆయన సృష్టి, స్థితి, లయల్ని క్రమబద్ధీకరిస్తున్నాడు. పిపీలికం నుండి బ్రహ్మాండం వరకు ఈ సృష్టిలో ఏవైనా నాశనం కావలసిందే, ఒక్క శివుడు తప్ప. యోగం ద్వారా ఆయన అద్వైత స్థితి సాధించిన మొట్టమొదటివాడు కాబట్టే ఆయన్ని యోగులకే యోగి అంటారు అంటూ వివరించాడు. స్వామి, మీ సాధన ద్వారా మనిషిలో ఉండే ప్రాణం ఎలా పైకి పోతుందో చూసే అదృష్టం కలిగింది. మీ మంత్రశక్తి ద్వారా బయటికి తీసిన ప్రాణం తిరిగి అక్కడున్న వ్యక్తి శరీరంలోకి వెళ్లడం మేం గమనించాం. ఇప్పుడతను బతికున్నట్టా మరణించినట్టా అంటూ ప్రశ్నించింది మధుహ. నిక్షేపంగా బతికే ఉన్నాడు అని అతని వైపు తిరిగి, కైవల్య, ఇంక లేనాయనా అన్నాడు. అంతే, నేలమీద దీర్ఘనిద్రలో ఉన్నట్లు పడున్న ఆ వ్యక్తి మెల్లగా లేచి కూర్చున్నాడు. ఇతను నా శిష్యుడు, సాధకుడు. తరచూ తాను సాధించిన మంత్రశక్తులను పునశ్చరణ గావించుకోవాలి, లేదంటే మంత్రం గతి తప్పుతుంది. అందుకే ఈ సాధన అన్నాడతను. స్వామి, మంత్రాలకు ఇంతటి శక్తి ఎలా వస్తుంది ప్రశ్నించింది మధుహ. వాక్శుద్ధి అనే మాట విన్నావా? విన్నాను.
అది సిద్ధించాలంటే దానికి కొంత పరిశ్రమ చెయ్యాలి. పరిశ్రమ అన్నానని అదేదో శారీరకం అనుకునేవు కాదు, మానసికం. మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా భగవంతుని మీదే దృష్టి నిలిపి పవిత్ర జీవనం గడుపుతూ ఆధ్యాత్మికంగా పురోగమిస్తే వాక్శుద్ధి కలుగుతుంది. మంత్రానికి తొలిమెట్టిదే. అలాంటి వ్యక్తుల మాటకి ఎంతో శక్తి ఉంటుంది. యోగం, ధ్యానం వంటి వాటి ద్వారా వాక్శుద్ధికున్న బలాన్ని మరింత పెంచుకుంటే పట్టుబడేదే మంత్రం. ఈ మంత్రానికి ఎంతో శక్తి ఉంటుంది. నీకు తెలిసే ఉంటుంది, ఈ సృష్టి మొత్తం అణువుల సముదాయమని. ఈ అణువులన్నీ దేనికవే స్వతంత్రమైనవైనా వీటిని ప్రేరేపితం చేసే వివిధ చర్యల మూలంగా వాటిలో పలు రకాల మార్పులు తీసుకురావచ్చు. ఉదాహరణకు, ఓం అనే బీజాక్షరాల్ని పఠిస్తే మనిషి కడుపులో ఉండే మలినాల్ని శుద్ధి చేసి అతనికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. అదేవిధంగా క్రీం అనే మంత్రాలు వాతావరణంలోకి సన్నని అగ్నికీలల్లా దూసుకుపోయి సాధకుడు కోరుకున్న చోట కోరుకున్న విధంగా అణువుల్ని కదిలిస్తాయి. అంటే ఎదుటి మనిషి తన మాటకు అనుగుణంగా పనిచేయాలంటే మంత్రాలు ఆ విధంగా జరిగేలా చేస్తాయి. అద్భుతం అంది మధుహ. ఈ మంత్రశక్తుల్నే అష్టైశ్వర్యాలని కూడా అంటారు. వాటి ద్వారా ఈ లోకంలో చేయలేని పనే ఉండదు. అయితే శక్తి సామర్థ్యాలు పొందడానికి ఎంతో సాధన అవసరం అన్నాడు. కొద్దిసేపు తర్వాత అతను తన శిష్యుడితో పాటు అక్కడి నుంచి తరలిపోయాడు. ముగ్గురు భోజనాలు కానిచ్చి నడుం వాల్చారు. పక్షుల కిలకిలారావాలతో తెల్లవారింది. ముగ్గురు నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకున్నారు. బ్రేక్ఫాస్ట్ చేసి తిరిగి ప్రయాణం మొదలుపెట్టారు. ఈ ఎండ అక్కడి చల్లదనాన్ని పరిహరించేలా ఉండడంతో వాతావరణం ఆహ్లాదంగా ఉంది. ముగ్గురు వేగంగా నడవసాగారు. కొముర చుట్టూ పరిశీలనగా చూడసాగాడు. ఏమైంది? ప్రశ్నించాడు తీర్థంకర్. కింగ్ ఫిషర్, మైనా లాంటి పక్షులు, షీషేం అనే పేరుగల చెట్లు మనం ఖాళీఘాటుకు చేరుకున్నామని చెప్పే సంకేతాలు. అలాంటివేమి ఇక్కడ కనిపించడం లేదు. అంటే మనం దారిగాని తప్పామా అనే అనుమానం కలుగుతోంది అన్నాడు కొముర. మనం కైలాసగిరికి వెళుతున్నామా? అనుమానంగా ప్రశ్నించింది మధుహ. నీకెందుకొచ్చింది అనుమానం అన్నాడు తీర్థంకర్. మనం కష్టపడి సంపాదించుకున్న మ్యాపు ఆ చార్లెస్ బృందానికి ఇచ్చేశాం కదా. ఇచ్చేస్తే వెళ్ళకూడదని లేదుగా. మరి వెళ్లేవారమైతే వారితోనే వెళ్ళిపోవచ్చు కదా. వారు కైలాసగిరికి చేరుకోలేరు ధీమాగా అన్నాడు తీర్థంకర్. అదేం? ఆశ్చర్యంగా ప్రశ్నించింది మధుహ. తీర్థంకర్ శాంతిబాబా తనతో చెప్పిన విషయాలు ఆమెకు వివరించాడు. కైలాసగిరికి చేరుకోవడం అంత సులభమైన విషయం కాదు. ఆ ప్రాంతాలు అందరికీ కనిపించకుండా ప్రకృతి శక్తులు పలు కారణాల వల్ల మరుగున ఉండిపోతాయి అన్నాడు. అది విని మధుహ విభ్రాంతిగా చూసింది అతని వైపు. అనుమానం లేదు, మనం దారి తప్పాం అన్నాడు కొముర. మనమింకా ఆ ప్రదేశం దగ్గరికి చేరుకోలేదేమో అన్నాడు తీర్థంకర్. ఎంత ఆలస్యమైనా ఇప్పటివరకు చేరుకోకపోవడమంటూ ఉండదు అన్నాడు కొముర. మధు, మ్యాప్ తీ అన్నాడు తీర్థంకర్. ఆమె తన బ్యాగు తెరచి మ్యాపు తీసింది. తాను తయారు చేసుకున్న కోడ్ ప్రకారం ఉండాల్సిన పలు గుర్తులు ఆ ప్రదేశంలో లేవు. నిజమే అన్నాడు మెల్లగా. ఇప్పుడెలా? ఆందోళనగా అంది మధుహ. అదే ఆలోచిస్తున్నాను. అస్తమస్తక విద్య ద్వారా శాంతిబాబా కైలాసగిరి దారి నీకు కనిపించేలా చేశాడన్నావు కదా, దాని ప్రకారం దారి కనుక్కో అంది మధుహ. మనం ఎక్కడ దారి తప్పామంటావు? ప్రశ్నించాడు తీర్థంకర్. బహుశా చార్లెస్ వాళ్ళు మనల్ని హెలికాప్టర్లో తీసుకెళ్ళినప్పుడే ఉంటుంది అన్నాడు కొముర. అంటే ఆ ప్రాంతం మన ప్రయాణ దిశలో లేదా? అప్పుడు చూస్తే ఉన్నట్టు అనిపించింది. ప్రస్తుత పరిస్థితులను బట్టి కాదని అర్థమవుతోంది. హిమాలయాల్లో ఇంత అనుభవమున్న నువ్వే గుర్తించలేని ప్రదేశమా ఇది? ఏమీ తట్టనట్టు అయోమయంగా చూశాడు కొముర. నా అనుమానం ఏమిటంటే ఆ చార్లెస్ రోగ్ కావాలనే మనం తప్పుదారి పట్టేలా అలాంటి చోట వాణ్ణి కలుసుకునే ఏర్పాటు చేశాడని అంది మధుహ. అవును అన్నట్టు తలూపాడు తీర్థంకర్. గందరగోళానికి గురికాకుండా స్థిమితంగా ఆలోచిద్దాం అంటూ ఒక బండ మీద కూర్చుని మ్యాపును పరిశీలిస్తూ కంపాసు సాయంతో దిశ తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ ఎంతకీ అది సాధ్యం కాలేదు. ఇందులోని మ్యాపుకి ఈ ప్రదేశానికి లంకె కుదరడం లేదు అన్నాడు చాలాసేపటి తర్వాత. అంతా ఏం చెయ్యాలా అన్నట్టు తలలు పగిలేలా ఆలోచించసాగారు. సరిగ్గా అదే సమయంలో 2 పావురాలు జంటగా ఎగురుతూ వెళ్లసాగాయి.
ముగ్గురు అటే చూస్తుండిపోయారు. అవి వారున్న చోటు నుంచి ఉత్తరం వైపుకి సాగిపోయాయి. సరిగ్గా అప్పుడే తిరు అవేమిటి? ఉద్వేగంగా అంది మధుహ. పావురాలు. ఆమె వైపు అయోమయంగా చూస్తూ అన్నాడు తీర్థంకర్. అది కాదు నేను చెప్పాలనుకుంది. మరేమిటి? కుమురా అమర్నాథ్ గుహ గురించి చెప్పాడు కదా? అవును. శివుడు పార్వతికి అమర కథని వివరించినప్పుడు 2 పావురాలు ఆ విషయాలన్నీ విన్న కారణాన వాటికి అమరత్వం సిద్ధించింది అన్నాడు. గుర్తుందా? గుర్తుంది. అయితే ఈ పావురాలు అవేనేమో? ఆమె మాటలకి తీర్థంకర్కి నవ్వొచ్చింది. మాట్లాడవేం? నువ్వలా అంటే నేనేం మాట్లాడను. ఏం? తీర్థంకర్ ఏదో చెప్పబోయాడు. అదే సమయంలో మధుహ కుమురాని సమీపించి హిమాలయాల్లో అమర్నాథ్ గుహ ఏదిక్కుంటుంది అని ప్రశ్నించింది. ఇండియన్ పరంగా అయితే తూర్పు చెప్పాడు కుమురా. ఇప్పుడు టైం ఎంతైంది? ఆమె ప్రశ్నలకి తమ ప్రయాణానికి సంబంధమేమిటో అర్థం కాకపోయినా రిస్ట్ వాచ్లోకి చూసుకుని ఉదయం 9:30 అన్నాడు కుమురా. పావురాలు ఎటు వెళుతున్నాయో గమనించావా? గమనించాను. పడమరకు వెళుతున్నాయి. అంటే అమర్నాథ్ గుహ నుంచి ఆ పావురాలు ఉదయపు షికారుకి పడమరకు వెళుతున్నాయి. ఈ లెక్కన మనకి తూర్పునున్న అమర్నాథ్ని అనుసరించి ఏ దిక్కుగా సాగిపోతే కాళీఘాట్కి చేరుకుంటాం? ఉత్తర దిక్కుగా. అంటే మనమున్న ప్రదేశం నుంచి ఎడమ చేతి వైపుగా సాగిపోతే కాళీఘాట్ రావాలి అన్నాడు కుమురా. మరింకేం పద అంది మధుహ ధీమాగా. అది నసిగాడు కుమురా. చెప్పానుగా అందామే ఆజ్ఞాపిస్తున్నట్టు. సరే అన్నట్లు తలాడించి ముందుకు నడిచాడతను. తీర్థంకర్ మధుహలు అతన్ని అనుసరించారు. మనం రిస్క్ తీసుకుంటున్నాం అన్నాడు తీర్థంకర్. అలా ఎందుకనుకుంటున్నావు? ప్రశ్నించింది మధుహ. ఏవో 2 పావురాలు ఎగురుతూ వెళ్ళినంత మాత్రాన అవే అమర్నాథ్ గుహకి చెందిన పావురాలు అనుకోవడం, వాటి గమన దిశను బట్టి మన ప్రయాణ మార్గాన్ని నిర్ణయించడం అంత సమంజసంగా తోచడం లేదు నాకు. నాకు మాత్రం సమంజసంగానే తోస్తోంది. ఎందుకంటే నా మనసెందుకో అవి అమర్నాథ్ గుహకి చెందిన పావురాలు అనిపిస్తున్నాయి. అయితే మంచిదే. కాకపోతేనే బాధ. కాకపోతే మనం దారి తప్పుతాం అంతే కదా? ఈ హిమాలయాల్లో దారి తప్పామంటే అది ఎంతటి ప్రమాదానికి మూలమవుతుందో చెప్పలేం. ఏదేమైనా మనకెంతకంటే దారి లేదు. ముగ్గురు ఆ దారిలో దాదాపు 2 గంటలు నడిచారు. అదే సమయంలో క్రీచ్మంటూ పక్షుల గుంపొకటి వారి తలల మీదుగా ఎగిరి వెళ్ళిపోయింది. వాటిని చూడగానే కుమురా మొహంలో నవ్వు ప్రత్యక్షమైంది. మనం కాళీఘాటికి చేరుకున్నాం అన్నాడు ఆనందంగా. తీర్థంకర్ మధుహ వైపు తిరిగాడు. అంటే మనకి కనిపించినవి అమర్నాథ్ గుహకి చెందిన పావురాలేనన్నమాట అన్నాడు విభ్రాంతిగా. మధుహ భక్తిగా కళ్ళు మూసుకుని, తండ్రి శివపరమాత్మ, మాకు దారి చూపడానికే ఆ పావురాల్ని పంపించావా అంది. కొముర గబగబా ఒక చెట్టు దగ్గరికి నడిచాడు. అది గొడుగులా కనిపిస్తోంది. దాని ఆకులు నేరేడు రంగులో ఉన్నాయి. చాలా ఎత్తుగా ఉందా చెట్టు. నేను చెప్పాను కదా, ఇదే షిహేం చెట్టు. అంటే మనం కాళీఘాట్ సమీపానికి వచ్చేసాం అన్నాడు ఆనందంగా. ఇక్కడ మనం బస చేయడానికి ఏదైనా సత్రం లాంటిది దొరుకుతుందా? ప్రశ్నించాడు తీర్థంకర్. దొరకదు. ఇక్కడ అస్సలు జనావాసాలు ఉండవు అన్నాడు కుముర. మరెలా? అంది మధుహ. దారి పొడుగునా గుహలుంటాయి. వాటిలో తలదాచుకోవలసిందే. అప్పటికి ఎండ సరిగ్గా నడినెత్తి మీదకొచ్చింది. కడుపులో ఆకలి కరకరలాడసాగింది. ఎక్కడైనా ఆగి లంచ్ తీసుకుందాం అన్నాడు తీర్థంకర్. కొముర అందుకు అనువైన ప్రదేశం ఎక్కడుందా అన్నట్లు చుట్టూ వెతకసాగాడు. మరికొంచెం ముందుకు వెళ్ళాక గలగలమని నీరు పారుతున్న శబ్దం వినిపించింది. దానికి కాస్త దిగువగా ఎక్కడ్నుంచో స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తూ పల్లానికి సాగిపోతోంది. అక్కడ లెక్కలేనన్ని సింకోన చెట్లు కనిపించాయి. మనం ఇక్కడ కూర్చుని లంచ్ తీసుకోవచ్చు అన్నాడు కుముర. అక్కడొక బ్లాంకెట్ పరచి ముగ్గురు దానిమీద కూర్చున్నారు. రెడీమేడు టిండ్ ఫుడ్ సోలార్ హీటర్ మీద వేడి చేసుకుని ఆరగించారు. పేరు తెలియని పక్షుల కోకోవలు, గాలి చేస్తున్న ధ్వనులు, నీటి గలగలలు ఏదో చెప్పలేని వింత అనుభూతుల్ని కలిగిస్తున్నాయి. కనుచూపు మేరలో వెండిలా మెరిసిపోతోంది హిమశిఖరం. ఆకాశాన్ని తాకుతుందా అన్నట్లు ఎంతో ఎత్తుగా కనిపిస్తోంది. ఓ అరగంట విశ్రాంతి తీసుకుని తిరిగి నడక సాగించారు. ఎక్కడా మబ్బులు లేకుండా ఆకాశం నీలంగా మెరిసిపోతోంది. అదే సమయంలో ఒక సాధువుల గుంపు వారికి ఎదురొచ్చింది.
ఎత్తునుంచి కిందకి సాగిపోతూ తీర్థంకర్ బృందాన్ని చూసి చెయ్యెత్తి దీవించింది. ముగ్గురు సాధువులకి నమస్కరించి తమ ప్రయాణం కొనసాగించారు. అప్పటికి సమయం మధ్యాహ్నం 3 గంటలైంది. కొమురా, వేడివేడి టీ తాగాలనిపిస్తోంది అన్నాడు తీర్థంకర్. కొమురా చిరునవ్వు నవ్వి ఒక చెట్టు కిందకి నడిచాడు. తీర్థంకర్, మధుహలు అతన్ని అనుసరించారు. అంతా చెట్టు కింద కూర్చున్నాక కొమురా చకచక 10 నిమిషాల్లో టీ తయారు చేసి ఇద్దరికీ 2 కప్పులందించి తానొకటి ఉంచుకున్నాడు. మాట్లాడకుండా టీ తాగసాగారు. గొంతులోకి వెచ్చగా టీ దిగ్గానే వారిలో నూతనోత్తేజమేదో ప్రవేశించినట్లయింది. సరిగ్గా అప్పుడే ఐస్ యాక్స్ సాయంతో పైనుంచి కిందకి జారుతూ అక్కడికొచ్చారు 4 దృఢకాయలు. వారిని చూడగానే కొమురా మొహంలో ఏదో తెలియని ఆందోళన చోటు చేసుకోవడం గమనించాడు తీర్థంకర్. వారు సరాసరి తీర్థంకర్ బృందాన్ని సమీపించి అందరినీ పరీక్షగా చూశారు. ఎవరు మీరు? మీకేం కావాలి అంటూ సీరియస్గా ప్రశ్నించాడు తీర్థంకర్. వాడి పేరు దామన్, పరమ కిరాతకుడు. వాడి మీద 1,00,000 కేసులున్నాయి, పెద్ద గోండా లోగొంతుకుతో అన్నాడు కొమురా అందరికంటే ముందున్న నల్లటి దృఢకాడిని చూపిస్తూ. యారా కొమురా, నా గురించి ఏం చెబుతున్నావు? కొమురా వైపు కొరకరా చూస్తూ అన్నాడు దామన్. కొమురా మౌనంగా ఉండిపోయాడు. మేము ఎవరమని అడిగావు కదూ? తీర్థంకర్ వైపు తిరిగి అన్నాడు దామన్. తీర్థంకర్ బదులు పలకలేదు. చెబితే గుండెకి చస్తావు. ఈ హిమాలయాలను గజగజలాడించే పేరేమిటో ఎవరినేని అడుగు చెబుతారు. ఆ పేరే దామన్. ఆ దామన్ని నేనే గొప్పగా చెప్పాడు. దామన్, వీరు హిమాలయాలు చూడ్డానికి వచ్చిన యాత్రికులు. నీతో వీళ్ళకి ఎలాంటి వైరం లేదు. నీ మానాన నువ్వు వెళ్ళిపో అన్నాడు కొమురా. గైడ్ గడివి, నువ్వు నాకు చెప్పేదేమిట్రా? మీద మీద కోస్తూ అన్నాడు దామన్. తీర్థంకర్ ఒక్క అంగలో ముందుకెళ్ళి దామన్ కాలర పట్టుకున్నాడు. అంతే బచ్చేగడివి, నువ్వు నా కాలర పట్టుకుంటావా? నీ అంతు చూస్తాను అంటూ రంకెలేశాడు దామన్. అతనితో పాటు వచ్చిన మిగతా దృఢకాయలు ఓ కుమ్మడిగా తీర్థంకర్ దగ్గరకొచ్చేశారు. నో, వీడి సంగతి నేను చూసుకుంటాను అన్నాడు దామన్. పిడిమని తీర్థంకర్ కడుపులో తన బూటుకాలతో తన్నాడు. తిరు, భయంగా అరిచింది మధుహ. అరెరే, నీ సంగతే మరిచిపోయాను. ఇంత అందంగా ఉన్నావు, ఈ మంచుకొండల్లో నీకేం పని అంటూ మధుహ రెక్క పట్టుకున్నాడు దామన్. ఫట్! నేల మీద నుంచి ఎప్పుడు లేచాడో తీర్థంకర్ దామన్ ముఖం మీద బలంగా మెరుపు వేగంతో గుద్దాడు. దెబ్బకి కిందపడి నేల మీద దొర్లుకుంటూ జారిపోయాడతను. మిగిలిన వారు ఒక్కసారిగా తీర్థంకర్ మీద పడ్డారు. మధుహ తన బ్యాగుతో వారిని ఇష్టమొచ్చినట్టు కొట్టసాగింది. కొముర దొరికిన ఒక చెట్టుపేడు తీసుకుని వారిని చితకబాదసాగాడు. ఏయ్, మా మీద చెయ్యేస్తారా? మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తాం పెద్దగా అరుస్తూ వారి దెబ్బల నుంచి రక్షణ కోసమన్నట్లు చేతుల్ని అడ్డం పెట్టుకున్నారు వాళ్ళు. అదే సమయంలో వారిలో ఒకరి నుంచి ఐసాక్స్ దొరకబుచ్చుకుని బలంగా నెత్తిమీద కొట్టసాగాడు తీర్థంకర్. అవి ఐరన్తో తయారు చేసినవి కావడంతో దెబ్బ పడగానే చివున నెత్తురు చెమ్మసాగింది. వారు హాహాకారాలు చేస్తూ తోచిన దిక్కు పరిగెత్తారు. అది చూసి బెత్తరపోయాడు దామన్. తీర్థంకర్ చేతిలోని ఐసాక్స్తో వాడిని చేరుకొని బలంగా వీపు మీద కొట్టసాగాడు. అమ్మో అంటూ మూలిగి శక్తి కొద్దీ పరిగెత్తాడు వాడు. ఇంకా ఇక్కడుండడం ప్రమాదకరం, ముందుకెళ్ళిపోదాం అన్నాడు కొముర. గబగబా తమ సామాన్లు సర్దుకుని ఒక ఐసాక్స్తో పాటు ముందుకు సాగిపోయారు. అనవసరంగా మా వల్ల నువ్వు వీడికి చెడ్డైపోయావు కొమురా వైపు చూస్తూ అన్నాడు తీర్థంకర్. ఇప్పుడేంటి సార్, వాడితో 3 ఏళ్ల క్రితమే పెద్ద గొడవైంది అన్నాడు కొముర. దేనికి? అప్పుడు కూడా కొంతమంది పర్యాటకుల్ని అమర్నాథ్ గుహకి తీసుకెళ్తుండగా వీడు అల్లరి పెట్టాడు. తన గ్యాంగ్తో పాటు వచ్చి మగవారిని కొట్టి బృందంలో ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో నేనే వాణ్ణి శుభ్రంగా చితక్కొట్టాను. మరి వాడు ఊరుకున్నాడా? లేదు, చాలాసార్లు నా మీద దాడి చేశాడు. అయితే ఇలాంటివి నాకు బాగా అనుభవమే. వాడు కాదు, వాడి తల్లో జేజమ్మ కూడా నన్నేం చేయలేదు ధీమాగా అన్నాడు కొముర. రాను రాను ఎత్తు పెరుగుతుండడం వల్ల ప్రయాణం మునుపటి కంటే కాస్త కష్టంగా ఉంది. వేగం కూడా మందగిస్తోంది. ఉన్నట్టుండి ఒక్కసారే వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆకాశం మేఘావృతమైంది. చూస్తుండగానే సన్నగా జల్లులు కురవడం మొదలైంది. కొముర చుట్టూ ఒకసారి చూసి అటు పదండి అంటూ ఎడమ చేతివైపు కనిపిస్తున్న ఎగుడు దిగుడు బండ్రాళ్ల వైపు దారి తీశాడు. అంతా అటు నడిచారు.
అక్కడ బండరాళ్ల మధ్య సన్నని దారి కనిపించింది. ఆ దారిలో కొంత దూరం వెళ్ళాక కోడిగుడ్డు ఆకారంలో ఉన్న ఒక గుహ ముఖద్వారం కనిపించింది. రెండో ఆలోచన లేకుండా అంతా దానిలోకి ప్రవేశించారు. లోపల కాస్త వెచ్చగానే ఉంది. అక్కడ నేల మీద పచ్చగడ్డి కూడా ఉండడంతో కిందనే కూర్చున్నారు. మధుహ తన బ్యాగులోంచి పొటాటో చిప్స్ తీసి అందరికీ సర్వ్ చేసింది. తిని మంచినీళ్లు తాగారు. వాతావరణం రాను రాను బీభత్సంగా మారసాగింది. క్షణాల్లో కుంభవృష్టి కురవసాగింది. సమయానికి మనకి గుహ కనిపించింది కాబట్టి, లేకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్లం అన్నాడు తీర్థంకర్. హిమాలయాల్లో ఇలాంటి గుహలకి లోటు ఉండదు, కాకపోతే కాస్త ఓపిగ్గా వెతకాలంతే అన్నాడు కుముర. వర్షంతో పాటు ఈదురుగాలులు కూడా చెండ ప్రచండంగా వేచసాగాయి. చలి చూస్తుండగానే విపరీతంగా పెరిగిపోయింది. వారికి మరి ప్రయాణం చేయడానికి అవకాశం లేకపోయింది. ఇక ఈ రోజుకి మన ప్రయాణం ఒట్టిదే అన్నాడు తీర్థంకర్. మంచు ముఖద్వారంలో నుంచి లోపల కూడా చొచ్చుకొచ్చేస్తోంది. టెంపరేచర్ దారుణంగా పడిపోతోంది. మరింత లోపలికి వెళ్ళొచ్చా? కుమురా వైపు చూస్తూ ప్రశ్నించాడు తీర్థంకర్. వెళ్ళొచ్చు, ఈ పరిస్థితుల్లో తప్పదు కదా అంటూ గుహలో మరింత లోపలికి నడిచాడు కుమురా. అక్కడ చీకటిగా ఉంది. తీర్థంకర్ సోలార్ ల్యాంపు వెలిగించాడు. దాంతో గుహలో ఒక్కసారిగా వెలుగు పరుచుకుంది. గోడల మీద ఏవో బొమ్మలు గీసి కనిపించాయి. వాటిని పరిశీలనగా చూశారు వారు. బొమ్మలన్నీ ఋషులు, యోగులవే. ఈ వర్షం తగ్గేంతవరకు మనమిక ప్రయాణం చేయలేం కనుక భోజనాలు కానిచ్చి రెస్ట్ తీసుకోవడం బెటర్ అన్నాడు తీర్థంకర్. అవును అన్నాడు కుమురా. ముగ్గురు భోజనం చేసి నేల మీద రగ్గులు పరుచుకుని విశ్రమించారు. కుమురా, హిమాలయాల్లో నువ్వు చాలా వింతలు విశేషాలు చూశానన్నావు కదా, వాటి గురించి చెప్పు. ఈ వర్షం వేళ అలాంటి విషయాలు వింటుంటే టైం తెలీదు అంది మధుహ. తీర్థంకర్ కూడా చెప్పమన్నట్టు అతని వైపు చూశాడు. 1985 ఆగస్టులో అనుకుంటాను. నేను కొంతమంది పర్వతారోహకులకు గైడ్గా వెళ్ళాను. మేం సిక్కిం, నేపాల్ బోర్డర్ గుండా హిమాలయాలను అధిరోహిస్తున్నాం. అక్కడ ఎక్కువగా టిబెట్ లామాల సాధనల తాలూకా గుహలున్నాయి. మాకా సంగతి తెలీదు. మేం ప్రయాణం గావిస్తూ అక్కడున్న హఠాత్ అనే గుహ సమీపానికి చేరుకున్న సమయంలోనే హఠాత్తుగా మంచు తుఫాను మొదలైంది. మేం తలదాచుకునేందుకు గాను ఆ గుహలోకి ప్రవేశించాం. బయటికి నిర్మానుష్యంగా ఉన్న లోపల మాత్రం ఒక మహా తాంత్రిక సామ్రాజ్యమే ఉంది. అంటే అంది మధుహ. మేం ప్రవేశించిన గుహ బౌద్ధ లామాల శిక్షణా కేంద్రం. మేం అందులోకి వెళ్ళినప్పుడే అక్కడే పరమగురువులు తమ ప్రధాన శిష్యులకి ఉన్నట్టుండి మాయమైపోవడం, తిరిగి ప్రత్యక్షం కావడాన్ని నేర్పిస్తున్నారు. నిజమా? ప్రశ్నించింది మధుహ. అవును. ఏ విధంగా నేర్పిస్తున్నారు? ఒక్కో శిష్యుడి దగ్గర ఒక్కో గురువు నిలబడున్నాడు. వారి తల మీద చెయ్యేసి ఏదో మంత్రం చదివాడు. అదేం మంత్రం? ఆసక్తిగా ప్రశ్నించిందామె. ఓం నమో భగవతే రుద్రాయ మృత్కరమధ్యే సంస్థితాయ మమ శరీరమమృతం కురుకురు స్వాహ. అదే, సరిగ్గా ఆ మంత్రాన్నే వారు చదివారు అన్నాడు కుమురా. అది సరే, ఇప్పుడెక్కడి నుంచి వినిపించింది? అనుమానంగా అన్నాడు తీర్థంకర్. అప్పుడు గమనించారు వారు. గుహాంతర్భాగంలో నుంచి వినిపిస్తున్నాయా మంత్రాలు. ముగ్గురు అలర్ట్ అయ్యారు. సోలార్ ల్యాంపు ఆపేశారు. మెల్లగా నడుస్తూ మంత్రాలు వినిపించిన దిశగా నడవసాగారు. బాగా లోపలికెళ్ళాక గుహ విశాలంగా ఉంది. ఒక పెద్ద హాలులా కనిపిస్తోంది. అక్కడ ఒక యోగున్నాడు. అతనికి ఎదురుగా ముగ్గురు యువకులు, ఒక యువతి ఉన్నారు. వారంతా ఏదో ట్రాన్స్లో ఉన్నట్లు కనిపిస్తున్నారు. నీ సాధనలో ఇంకా పరిణితి రావాలి. సాధన మీద మరింత దృష్టి పెట్టాలి నువ్వు. తన ఎదురుగా ఉన్న యువకుల్లో ఒక యువకుడి వైపు చూస్తూ అన్నాడా యోగి. ఇక నీ వంతు అన్నాడు మరో యువకుడి వైపు తిరిగి. అతను కూడా ఇందాక వినిపించిన మంత్రాన్నే పఠించసాగాడు. తీర్థంకర్, మధుహ, కుమురాలు ఊపిరి బిగబట్టి అటే చూడసాగారు. యువకుడు మంత్రం చదవడం పూర్తయిన మరుక్షణం అతను అదృశ్యమైపోయాడు. ముగ్గురు తమ కళ్ళని తామే నమ్మలేకపోయారు. మధుహ బ్యాగులో నుంచి మూవీ కెమెరా తీయబోయింది. ఏం చేస్తున్నావు? ప్రశ్నించాడు తీర్థంకర్. ఆ దృశ్యాలు షూట్ చేస్తాను. వద్దు. ఏం మరిచిపోయావా? ఇదే హిమాలయాల్లో మృత్యుంజయ సాధన చేస్తున్న సాధువుని కూడా మనం ఇలాగే దొంగచాటుగా చూసాం. అప్పుడు అతనేమన్నాడో గుర్తుందా? తాంత్రికులు చేసే సాధనలను రహస్యంగా గమనించడం మంచిది కాదన్నాడు కదా.
మరి అదే తప్పైనప్పుడు ఇలా చిత్రీకరించడం మరింత పెద్ద తప్పు అవుతుంది వారి దృష్టిలో. ఒక పని కోసం వచ్చి మరొక పనిలో వేలు పెడితే ఎదురయ్యే సమస్యల్లా మనం తెలియని ప్రాబ్లమ్స్లో పడిపోతాం. నువ్వన్నది నిజమే. అయినా ఒక పారాసైకాలజీ స్టూడెంట్గా నాకు ఇది అవసరమే. దానివల్ల మనం ప్రమాదాల్లో పడే అవకాశం ఉంది. వారలా వాగ్వివాదం కొనసాగిస్తుండగానే యోగి ఏదో అంతరాయానికి గురైనట్లు వారున్న వైపు రాసాగాడు. ముగ్గురు వెనుతిరిగి పెద్ద పెద్ద అంగలు వేస్తూ వెనక్కి వెళ్ళిపోసాగారు. ఇలా మనం ఎంతో దూరం పారిపోలేం. దానికంటే క్షేమంగా యోగికి ఎదురు పడిపోవడమే మంచిది అంది మధుహ. దాంతో మరిక ముందుకు వెళ్లకుండా ఆగిపోయారు వారు. కొన్ని క్షణాల తర్వాత యోగి ఇటే వస్తూ కనిపించాడు. ముగ్గురు చేసేది లేక అతని వైపే చూస్తూ ఉండిపోయారు. ఎవరు మీరు? బురుకుటి ముడుస్తూ ప్రశ్నించాడతను. హిమాలయ పర్యాటకులం. వర్షం నుంచి తలదాచుకోవడానికి ఈ గుహలోకొచ్చాం అన్నాడు తీర్థంకర్. యోగి దీర్ఘంగా నిశ్వసించాడు. ఇది మీలాంటి వారు రాదగ్గ ప్రదేశం కాదు అన్నాడు చివరికి. క్షమించండి, వాతావరణం బాగుంటే ఇక్కడికి వచ్చేవారం కాదు అన్నాడు కుమర. అది సరే, మీ మానాన మీరుండక మాలాంటి సన్యాసుల సాధనలకు ఎందుకు భంగం కలిగిస్తారు? కాస్త విసుగ్గా ప్రశ్నించాడు. మేమిక్కడ భంగం కలిగించాం? ఆశ్చర్యంగా అంది మధుహ. మా సాధనలను మీరు రహస్యంగా తిలకిస్తున్నారు. అది నిజమే, కానీ ఇందులో మేం మీ సాధనలకు భంగం కలిగించిందేముంది అంది. ఉంది. మీరు రహస్యంగా వీక్షించడం వల్ల మా సాధనలు సవ్యంగా సాగవు. దీనికి కారణం మీ మనసులో పుట్టే భావ సంచలనం చుట్టుపక్కల ప్రాంతాలను అల్లకల్లోలు పరుస్తాయి. అప్పుడు సాధకుల మనోనిగ్రహం సడలింపబడి సాధన కుంటుపడుతుంది. అందుకే సాధువులు యోగులు ఏకాంత ప్రదేశాలను తమ సాధనలకు గాను ఎంచుకుంటారు. విజ్ఞులైన వారు ఆ ప్రదేశాలకు దూరంగా వెళ్ళిపోతారు అన్నాడు. మేం కూడా వెళ్ళిపోయేవారమే, కానీ ఇలాంటివి చూడాలని నాకెంతో కోరిక. అందుకే ఈ సాహసానికి పూనుకున్నాం అంది. దానికి యోగి ఏమీ మాట్లాడలేదు. అదే సమయంలో గుహలోపల కనిపించిన యువతి అక్కడికొచ్చింది. పొడుగ్గా సన్నగా ఉందామె. తెల్లని ఆమె మేనిఛాయ పాల నొరగని తలపిస్తోంది. కళ్ళు కలవ పువ్వుల్లా ఉన్నాయి. తామరతూడుల్లాంటి చేతులు, అందంగా వంపులు తిరిగిన నడు, తమలపాకుల్లాంటి పాదాలతో మునికన్య ఎలా ఉండాలో అలా ఉందామె. వస్తూనే మధుహని చూసి చిరునవ్వు నవ్వింది. మధుహ కూడా నవ్వి నీ పేరు అంది. హిమవర్షిత చెప్పిందామె. నువ్వు కూడా ఈ సాధనలు చేస్తావా? అవును, వీరు నా తండ్రిగారు, హర్పతురుల వారు. నువ్వు చూసావే, వారు నా సోదరులు. మా తండ్రిగారి వద్దే మేం సకల మంత్ర తంత్ర విద్యలు నేర్చుకుంటాం అందామె. నువ్వు ఏమేం విద్యలు నేర్చుకున్నావు? ఆసక్తిగా ప్రశ్నించింది మధుహ. ఏం నేర్చుకున్నానని చెబితే నీకు అర్థమవుతుంది. అన్నీ అత్యంత శక్తివంతమైనవి, విలక్షణమైనవిను. వారిద్దరినీ వదిలేసి అర్పిత, యోగి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వర్షిత, ఆ విద్యల గురించి నాకు చెప్పవా? నేను అలాంటి విద్యలకు సంబంధించిన చదువే చదువుకుంటున్నాను అంది మధుహ. నీలాంటి నాగరికురాలు మంత్రతంత్ర విద్యలకు సంబంధించిన చదువులు చదవడమా? ఆశ్చర్యంగా అంది హిమవర్షిత. అవును, నాకెందుకో చిన్నప్పటి నుంచి ఆ విద్యలన్నా వాటి గురించి తెలుసుకోవడమన్నా ఎంతో ఇష్టంగా ఉండేది. అందుకే వాటికి సంబంధించిన చదువునే ఎంచుకున్నాను. అలాగా అంది హిమవర్షిత. వాటి గురించి వివరించవా? బయట వర్షం ఆగిపోయిన వెంటనే ఆపేద్దు, మేం వెళ్ళిపోతాం అంది మధుహ పట్టు వదలనట్టు. దానికి హిమవర్షిత నవ్వి నీదంతా చిన్నపిల్లల తంతులా ఉందే అంటూ గుహలో ఒక చోట కూర్చుంది. మధుహ, తీర్థంకర్, కొముర ఆమె ఎదురుగా కూర్చున్నారు. హిమవర్షిత తన కోమల కంఠస్వరంతో మాట్లాడడం ప్రారంభించింది. మంత్రం అంటే సాధకులు నోటితో ఉచ్చరించి లబ్ధి పొందేది. తంత్రం అలా కాదు, దానికి కొంత తతంగం ఉంటుంది. ఉదాహరణకి మనం ఏదైనా సాధించాలనుకుంటే ఆ కార్యం సిద్ధించేలా చేసే తత్సంబంధమైన బీజాక్షరాల్ని కాగితం మీద కానీ, తోలు మీద కానీ, వస్త్రం మీద కానీ రాయాలి. మళ్ళీ దానికి కొన్ని నియమాలున్నాయి. ఏంటా నియమాలు? ప్రశ్నించింది మధుహ. మనం ఇతరులకు మంచి చెయ్యాలని ఉద్దేశించిన తంత్ర ప్రయోగమైతే దాన్ని నిలువు 9, అడ్డం 9 గడుల చతురస్రాకార పట్టికను తయారు చేసుకుని అందులో అభిలాషణీయ బీజాక్షరాలను రాయాలి. గడుల్లో ఈ బీజాక్షరాల్ని ఎలాగైనా రాయొచ్చు. అదేవిధంగా తంత్ర ప్రయోగం ఎవరికోసమో వారి పేరు పట్టిక మధ్యలో ఉండేటట్లు జాగ్రత్త తీసుకోవాలి.
ఉదాహరణకి నువ్వు నాకు ఆరోగ్యం చేకూరాలని తంత్రప్రయోగం చెయ్యాలంటే 9 గడుల పట్టికలో ఆరోగ్యప్రదాయ బీజాక్షరాల పట్టికతో ఏ గడిని వదలకుండా రాసి మధ్యలో నా పేరు లిఖించాలి. ఆ మంత్రమేమిటి? ఆసక్తిగా ప్రశ్నించింది మధుహ. అదంత అవసరమా? చిరునవ్వుతో అంది హిమవర్షిత. తెలుసుకుందామని. దేహమొత్తం స్వస్థాకార యోగం వ్యాధికారకం విసర్జనాయ అనేవి ఆ బీజాక్షరాలు. వాటిని గడిలో పట్టిన విధంగా రాయాలి. పట్టిక మధ్య భాగంలో మాత్రం నా పేరుండాలి. అలా తయారు చేసిన పట్టికని ఒక తాయెత్తులో భద్రపరిచి మెడలో కానీ భుజానికి కానీ కట్టుకోవాలి. సరిగ్గా 24 గంటల్లో తంత్ర ప్రయోగం వల్ల స్వస్థత చేకూరుతుంది. హిమాలయాల్లో యతి ఉందంటున్నారు. అది ఎంతవరకు నిజం? ప్రశ్నించాడు తీర్థంకర్. 100కి 100 పళ్ళు. యతి చిరంజీవి అని దాన్ని ఎందరో చూశామని చెబుతుంటారు. ఇది కూడా నిజమేనా? నిజమే. యతి ఇక్కడికి బహుదూరంలో ఉన్న కైలాసధామ్ అనే చోటుంటుంది. కైలాసధామా? విభ్రాంతిగా ప్రశ్నించింది మధుహ. అవును. కైలాసధామ్కి మరొక పేరేమైనా ఉందా? ప్రశ్నించాడు తీర్థంకర్. నాకు తెలిసి లేదు చెప్పింది హిమవర్షిత. కైలాసధామ్ కైలాసగిరి ఒకటేనని ప్రతి 12 సంవత్సరాలకి వచ్చే శ్రావణ పౌర్ణమి నాడు శివుడు కైలాసగిరికి చేరుకుని రుద్రతాండవం గావిస్తాడని మాకు తెలిసింది. ఆ అద్భుత దృశ్యాన్ని వీక్షించడానికే మేం హిమాలయాలకు చేరుకున్నాం అన్నాడు తీర్థంకర్. అలాగా? సాలోచనగా అంది. ఈ విషయం నీకు తెలీదా అంటూ ప్రశ్నించింది మధుహ. తెలీదు. అక్కడికి చేరుకోవడం ఎంతో కష్టమని విన్నాం. ఇప్పుడు యతి కూడా అక్కడే ఉంటుందని మీరంటున్నారు. అంటే ఆ కైలాసనాథుడిని వీక్షించడానికి మేం మరిన్ని కష్టాలు పడాలో అన్నాడు తీర్థంకర్. భూమి మీద పుట్టిన ప్రతి జీవి మరణిస్తుంది కదా, మరి యతి ఎందుకు మరణించదు అంది మధుహ. మరణించదు. యతి అనేది వేరే ఎవరో కాదు. అది భారతీయ పవిత్ర గ్రంథంగా బాసిల్లుతున్న రామాయణంలో ఆంజనేయుడే. ఆ సంగతి అక్కడా ఇక్కడ చూచాయిగా విన్నా ఆధ్యాత్మికతలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్న ఒక మహిమాన్వితురాలి నోటంట వినడంతో వారి శరీరం ఒక్కసారిగా జల్దరించింది. చనిపోయిన వారంతా ఏమవుతారు? ఆసక్తిగా ప్రశ్నించాడు కుముర. హిమవర్షిత ఒకసారి అతన్ని పరిశీలనగా చూసి ఇలా చెప్పడం ప్రారంభించింది. మనుషులు మరణించాక ప్రేతత్వం పొందడమో యమలోకానికి పోవడమో జరుగుతుంది. పుణ్యాత్ములకు తేలికైన సులభ మరణం సంభవిస్తుంది. అదేవిధంగా ఎంతటి పుణ్యం చేసిన వారైనా ప్రేతత్వం అనే స్థితిని పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాత తాము చేసిన పుణ్యాల ఫలితంగా వారు ఊర్ధ్వలోకాలకు సాగిపోతారు. అయితే పశుపక్షాదులు మాత్రం ఎలాంటి ప్రేతత్వం పొందవు. అవి మరణించిన వెంటనే మరొక గర్భంలో ప్రవేశించి జన్మనెత్తుతాయి. స్కాందంలో మహేశ్వర ఖండంలో ఈ విషయం స్పష్టంగా చెప్పబడింది. పాపులకు భయంకరమైన శిక్షలుంటాయంటారు. అది ఎంతవరకు నిజం? ప్రశ్నించింది మధుహ. గరుడ పురాణంలోని ప్రేతఖండంలో పాపులకు వేసే శిక్షల గురించి ఎంతో విపులంగా చెప్పబడింది. పాపులకి మరణం దగ్గర పడిన కొద్దీ ఒక క్షణం ఒక యుగంలా అత్యంత బాధాకరంగా ఉంటుంది. వందలాది విషకీటకాలు శరీరాన్ని కుట్టిన బాధతో వారు నొరగలు కక్కుతారు. నురగతో నిండిన ఆ చొంగలో వారి ముఖాలు తడుస్తుండగా వారి ప్రాణాలు ఆసన మార్గం గుండా పోతాయి. అది విని తీర్థంకర్, మధుహ, కుమురాలు ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. పాపులు మరణించేటప్పుడు వారి లోపల జీవుణ్ణి కింకరులు బలవంతంగా బయటికి లాగుతారు. అప్పుడతను హాహాకారం చేస్తూ శారీరక బాధతో విలవిల్లాడిపోతాడు. దీని తర్వాత వచ్చేది యాతినీ దేహం. అంగుష్ట ప్రమాణంగల ఈ జీవుణ్ణి యమభటులు పట్టుకుని తమోమయమైన భయంకర మార్గాన యమపురికి తీసుకుపోతారు. అక్కడ యమభటులు ఆ పాపికి నరకయాతనను రుచి చూపిస్తారు. స్వర్గం, నరకం అనేవి ఉన్నాయంటారు కదా, అది నిజమేనా? మరొక ప్రశ్న సంధించాడు కుముర. నిజమే. భూమి నుండి 86,000 యోజనాల దూరంలో నరకలోకం ఉంది. ఈ విషయం మన పురాణాల్లో కూడా ఉంది. భూమిని ఆవరించి భువర్లోక, సువర్లోక, మహార్లోక, జనలోక, తపోలోక, సత్యలోకాలున్నాయి. నరలోకం భువర్ణలోకంలోని అడుగు భాగం భూమికి దక్షిణంగా ఉంటుంది. ఆ పక్కనే నైరుతి దిక్కున ప్రేతాలయం ఉంటుంది. నరకంలోకి ప్రవేశించిన జీవులు తాము ఏ పాపములనైతే చేశారో ఆ పాపాలను బట్టి అక్కడ శిక్షలు పొందుతూ ఉంటారు. అంటే
అన్నాడు కుముర. ఇతరులను పాశవికంగా పొడిచి చంపిన వాళ్ళకి అదే రకమైన శిక్ష కొన్ని 100 ఏళ్లపాటు విధించబడుతుంది. మానవ శరీరం ఒక పరిమితి దాటితే బాధను భరించలేదు. స్మృతి తప్పడం గాని మరణించడం గాని జరుగుతుంది. కానీ ప్రేతాత్మ బాధలను అనుభవించే యాతన దేహం అంటే అది కేవలం శిక్షలు అనుభవించడానికి మాత్రమే ఉద్దేశించబడింది. కాబట్టి దానికి చావు ఉండదు. ఎంత బాధనైనా అనుభవించి తీరాల్సిందే. ఒకవేళ మరణించాక స్వర్గానికి చేరుకుంటే అక్కడి జీవితం ఎలా ఉంటుంది? ప్రశ్నించాడు మధుహ. స్వర్గమంతా లలిత కళాత్మకమని చెప్పాల్సి ఉంటుంది. అక్కడ సంగీతం, నాట్యాలలో గంధర్వాది దేవతలతో కలిసి సౌందర్యమయమైన జీవనం సాగించాల్సి ఉంటుంది. అప్సరసలు, విందులు, వినోదాలు, విహారాలతో నిండిన ఆనందమయమైన జీవితానికి స్వర్గం ఒక మచ్చుతునక. తాను చేసుకున్న సుకృతం పూర్తయిందాకా జీవుడు ఈ లోకంలో ఉంటాడు. చాలా తక్కువగా పుణ్యం చేసుకున్నవారు భువర్లోకంలో కొంచెం కింద పిశాచ లోకంలో నివసిస్తారు. పిశాచలోకమా? అంది మధుహ. అవును, ఇక్కడుండే వారి శరీరాలు ప్రేత శరీరాలు కావు. అలా అని అందమైన శరీరాలు కూడా కావు. బండబారి బండి కందెన ఛాయి కలిగిన శరీరాలతో, గెచ్చకాయ వంటి కనుగుడ్లతో, గారదబ్బ గొంతువులు వంటి వికృత స్వరాలతో ఉంటూ కర్మానుసారమైన ఫలితాలు అనుభవిస్తారు. ఉత్తమమైన పుణ్యకార్యాలు చేసినవారు, మహా తపస్సు చేసినవారు మాత్రం భువర్లోకం దాటి పైకి వెళ్ళిపోతారు. అందుకే క్షణభంగురమైన మానవ జీవితంలో ఎంత ఎక్కువగా సత్కర్మలు చేస్తే మరణాంతర జీవితం అంత హాయిగా ఉంటుంది అంది హిమవర్షిత. మీరు ఈ హిమాలయాలు వదిలి బయట ప్రపంచానికి రారా? ప్రశ్నించాడు తీర్థంకర్. రావడానికి ఏముందక్కడ? నాగరికత మాటున విశృంఖలంగా జీవించడం, మన భారతీయ సంస్కృతికి తిలోదకాలిచ్చే తీరులో చరించడమే కదా ప్రస్తుతం అక్కడ జరుగుతోంది అంది హిమవర్షిత. మధుహ ఆమె వైపే ఎంతో దీక్షగా చూడసాగింది. అది గమనించి, ఏంటి నన్నే పరిశీలనగా చూస్తున్నావు అంటూ ప్రశ్నించిందామె. నిన్ను చూస్తుంటే నాకు ముచ్చటగా ఉంది. నా సహోదరులు అనిపిస్తున్నావు. అందుకే నీకో వరాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటది? అంది ఆసక్తిగా మధుహ. నువ్వు కోరుకున్నప్పుడు ఒక్కరోజు నువ్వు నాలా మారిపోతావు. అంటే నాకున్న శక్తులన్నీ నీకొస్తాయి. ఆ ఒక్కరోజు మాత్రమే సుమా, గుర్తుపెట్టుకో అంది. మధుహ ఆమెకి భక్తితో ప్రణామం చేసింది. కొంతసేపటికి వర్షబీభత్సం ఆగిపోవడంతో వారు హిమవర్షిత దగ్గర సెలవు తీసుకుని బయటకు నడిచారు. అలా 3 గంటలు ప్రయాణం చేసిన తర్వాత వారికి ఎదురైంది ఇంకో ఆపద.